నా పేరు శ్రీమాన్య, మా అమ్మ పేరు జాహ్నవిక, మా నాన్న పేరు ప్రవీణ్ కుమార్. నేను 6వ తరగతి నారాయణ స్కూల్లో చదువుతున్నాను. శ్రీ పరమాత్మనే నమః. అత ద్వాదశోऽధ్యాయః భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां. मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः. मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः. यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजचेच्छयः. हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः. अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः. धर्मशत्रौ च मित्रे च तथा मानापमानयोः सन्तुष्टो शीतोष्ण सुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः. भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदानमत्परमाः भक्तास्तेतीव मे प्रियाः. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12ोऽध्यायः. వెరీ గుడ్. బాగా వచ్చేసిందా? ఒక్క చోట స్టక్ అయ్యావు. ఓకే. సో శ్రీమాన్య, దిస్ ఈజ్ యువర్ సర్టిఫికేట్. గుడ్ జాబ్. బీవైసీ ప్రోగ్రామ్. ఓకే. భక్తి యోగం సర్టిఫికేషన్ మీనింగ్స్తో సహా భక్తి యోగం అందరూ చక్కగా అర్థం చేసుకున్నారు పిల్లలు. ఓకేనా? వెరీ గుడ్ జాబ్. ఓకే, రైట్, గుడ్. మీనింగ్స్ కూడా నేర్చుకున్నామని. 3వ శ్లోకం చెప్పి మీనింగ్స్ చెప్పమ్మా. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं. ఏముంది ఈ శ్లోకంలో? ఈ శ్లోకంలో పరమాత్ముడు భగవానుడు ఏమని చెప్పారు? భగవానుడు పరమాత్ముడికి ఉండవలసిన 8 లక్షణాలు వివరించారు. 8 లక్షణాలు. ఏమేమి లక్షణాలు అవి? అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం. వెరీ గుడ్. 8 లక్షణాలు వివరించారు. అక్షరం అంటే ఏంటి?
అక్షరం అంటే నాశనం ఉన్నది. క్షరం అంటే నాశనం అవటం. అక్షరం అక్షరం అంటే ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేది. నాశనం లేనిది అక్షరం. నాశనం లేనిది అక్షరం. రెండోది ఏంటి? అనిర్దేశం. అనిర్దేశ్యం అంటే అనిర్దేశ్యం అంటే ఇలా ఉంటుంది అని నువ్వు డిఫైన్ చేయలేవు. దేవుడు ఇలా ఉంటాడని మనం డిఫైన్ చేయలేము. ఓకే, అనిర్దేశం. మూడో క్వాలిటీ ఏంటి? అవ్యక్తం. వ్యక్తం అంటే చూడలేము, వ్యక్తం అవుతుంది. ఓకే, పరమాత్ముడు వ్యక్తం అవడు, అది కనపడదు, చూడలేము. నాలుగోది సర్వత్రగం. అంటే సర్వత్రగం అంటే అన్ని చోట్ల ఉంటాడు. అన్ని చోట్ల ఉంటాడు దేవుడు. నెక్స్ట్ ఏంటి? సర్వత్రగం. అచింత్యం. అచింత్యం అంటే అన్ని చోట్ల ఊహించలేము. ఓకే, చింత చేయలేము. అచింత్యం అంటే అతను ఊహకి అందడు, అచింత్యం. తర్వాత కూటస్థం. అన్ని చోట్ల కూటస్థం అంటే అతను ఆధారం. ఈ మొత్తం ప్రపంచానికి, ఈ విశ్వానికి అతను ఆధారం. ఓకేనా? లాస్ట్ క్వాలిటీ అచింత్యం, కూటస్థం, అచలం. అచలం అంటే కదలడు, మూమెంట్ లేదు, ఎందుకంటే అతను విశ్వం అంతా ఉన్నాడు. అచలం. ఓకే, అతని కదలకి ఏం లేదు, ఎందుకంటే అతను అన్ని చోట్ల ఉన్నాడు. ఓకే, తర్వాత ధ్రువం. నాశనం కాదు, శాశ్వతంగా ఉంటాడు. అదేవిధంగా ధ్రువం అంటే స్థిరంగా ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. ఓకే, ఈ 8 క్వాలిటీస్ మనకి భగవానుడు ఎవరికి ఉన్నాయని చెప్పాడు? పరమాత్మకి ఈ 8 లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఇంకొక శ్లోకం అడుగుతాను. 16 శ్లోకం చెప్పి మీనింగ్ చెప్పు. 16 శ్లోకం ఏంటిది? అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. వెరీ గుడ్. ఇందులో ఏం చెప్పారు? ఇందులో పరమాత్ముడు భక్తుడికి ఉండవలసిన 6 లక్షణాలు వివరించారు. ఏమేంటి ఆ లక్షణాలు? అనపేక్ష, శుచి, దక్షః, ఉదాసీన, గతవ్యతః, సర్వారంభ పరిత్యాగి. వెరీ గుడ్. అనపేక్ష అంటే ఏంటి? అనపేక్ష అంటే అపేక్ష లేకపోవడం. ఆపేక్ష అంటే ఏదో చేయాలంటే మమకారం, ఏదో ఆశ, ఏదో చేసేయాలి, ఆపేక్ష. ఓకే, అది లేకపోవడం అనపేక్ష. నెక్స్ట్ శుచి అంటే ఫిజికల్ గా అయినా మెంటల్ గా అయినా ప్యూర్ గా ఉండాలి. వెరీ గుడ్, ప్యూర్ గా ఉండాలి, శుచి. మూడోది ఏంటి? దక్షః అంటే ఏంటి? దక్షః అంటే కాంపిటెంట్ గా ఉండాలి. దక్షత అంటే సమర్థత, కాంపిటెంట్ గా ఉండాలి, టాలెంటెడ్ గా ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఉదాసీనంగా అంటే లైటర్ యాటిట్యూడ్, ఏదైనా విషయం పట్ల ఉపరితమైనటువంటి ఆసక్తి ఉండకుండా లైటర్ యాటిట్యూడ్ ఏదైనా జరిగిన ఉదాసీన. తర్వాత గతవ్యత అంటే అయిపోయిన దాని గురించి ఎక్కువ వరి బాధ, గతం అయిపోయింది, వ్యధ కదా, గతవ్యత. తర్వాత సర్వారంభ పరిత్యాగి అంటే ఏదన్నా కొత్తగా విషయాలు కనుక స్టార్ట్ చేస్తే దానిలో పడిపోకూడదు. ఓకే, మన కొత్త విషయాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత. వస్తున్నప్పుడు ఏమిటి, ఏదైనా ఆరంభం జరుగుతున్నప్పుడు ఆ అండర్టేకింగ్లోనే ఉండిపోకూడదు, బంధించకూడదు. నీ నిత్య కర్మలు కూడా చేసుకోగలుగుతూనే ఉండాలి. కొత్తది జరగగానే ఆ కొత్త దానికి స్టిక్ అయిపోయి ఉండకూడదు. ఆరంభమైనటువంటి కొత్త కర్మల వల్ల కొత్త విషయాల పట్ల మమకారం ఉంచుకోకూడదు. ఈ 6 క్వాలిటీస్ భగవానుడు భక్తుడికి ఉండాలని 16 శ్లోకంలో చెప్పారు. 17 శ్లోకం చెప్పైతే యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. ఇందులో ఎన్ని క్వాలిటీస్ చెప్పారు భగవానుడు? ఇందులో భగవానుడు భక్తుడికి ఉండాల్సిన 5 లక్షణాలు చెప్పారు. ఏమేంటది? న హృష్యతి, న ద్వేష్టి, న శోచతి, న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి. వెరీ గుడ్. న హృష్యతి అంటే ఏంటి? అహృష్యతి అంటే అంటే ఓవర్గా ఎక్సైట్ అవ్వద్దు, ఎక్సైట్మెంట్ ఉండకూడదు. నా ద్వేష్టి అంటే ద్వేషభావం, హేట్రెడ్ ఉండకూడదు. నా ద్వేష్టి.
నా శోచతి నా శోచతి అంటే అతిగా విచారించకూడదు. విచారించకూడదు. ఓకేనా? నా శోచతి నా కాంక్షతి నా కాంక్షతి అతిగా ఆశపడకూడదు. కాంక్ష అంటే ఆశ, అతిగా ఆశపడకూడదు. అలాగే శుభాశుభ పరిత్యాగి, శుభం జరగచ్చు అశుభం జరగచ్చు, ఈ రెండు పార్ట్ ఆఫ్ ది లైఫ్గా వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి పట్టించుకోకుండా ఎక్కువ లేకుండా వదిలేయగలగాలి. శుభమైన అశుభమైన అది అలా వస్తూ ఉంటుంది, వెళ్తుంది. ట్రైన్ ఆగుతుంది, మళ్ళీ వెళ్తుంది నెక్స్ట్ స్టేషన్లో. అలానే తీసుకోవాలి కానీ నీ జర్నీని ఆపకూడదు. ఓకే, వెరీ గుడ్. బాగా నేర్చుకున్నావు కదా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్.